చూస్తాం సార్. మీరు చేసే తప్పులు ఏంటంటే ఓపెనింగ్ చేయడం తప్పు, చేసే తప్పులు ఓపెనింగ్ చేయడం, తర్వాత తాగి బండి నడపడం తప్పు. దానివల్ల ఎటువంటి పరిశ్రమలు ఉంటాయి. చిన్న ఒక ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మంచి వ్యక్తి సింగర్ ఎంప్లాయ్ చేస్తున్నాడు అనుకోండి, తాగి బండి నడుపుతూ ఉన్నాడు. ఇంటికి వెళ్ళాల్సిన వ్యక్తి ఏమన్నా సెల్ఫ్ డ్రైవింగ్లో చనిపోతే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏం కావాలి? కుటుంబం మన కోసం ఇంటికాడ భార్య పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు. మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. తాగడమే జీవిత అవసరం కాదు కదా. ఇంటికి కూర్చొని వచ్చి చూసుకోవాలి, తాగి బండి నడపద్దు. ఇంకోటి ఓపెనింగ్ చేస్తూ ఉన్నారు. మనిషి అసలు ఎందుకు తాగుతారు? ఏదో మొత్తం కోసం తాగుతూ ఉంటారు. మామూలుగా మనిషి తాగిండు అంటే అక్కడ మన ఒక ఉమెన్ వెళ్ళింది, ఆడవాళ్ళు వెళ్తున్నంటే వాళ్ళ మీద ఒక వేరే రకం అభిప్రాయం ఉంటుంది తాగిన వాళ్ళకైతే ఇట్లా. సో మీరు బయట కూర్చొని తాగడం వల్ల, పబ్లిక్ న్యూసెన్స్ చేయడం వల్ల అక్కడ పోయేవాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు. మీరు తాగడం తప్పు, ఓపెనింగ్ చేయడం అనేది మన నిషేధం అని చెప్తా ఉన్నాం. ఎన్నిసార్లు అయిపోయినా కూడా నడుస్తూ ఉన్నది. ఇక పైన ఓపెనింగ్ చేస్తున్న వాళ్ళు ఇదే విధంగా ఉంటుంది సార్. ఇది చేసుకొని మన సిపి గారు కూడా అయిపోయింది సార్. ఇక మీద ఓపెనింగ్ చేస్తున్నామంటే వాళ్ళకి అదే రోజు మేము మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి మీరు కూడా శిక్షలు ఇస్తా ఉన్నది కాబట్టి ఇదే తీసుకోకండి. అట్లనే బయట కూడా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా తాగుడు, కొట్లాడు, చిన్న విషయాల్లో కొట్లాడు అది చేసుకుంటే మాత్రం కేసుల పాలు అవుతారు, అనవసరంగా జీవితం బర్బాద్ అవుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా మీ ప్రవర్తన మార్చుకోవాలని చెప్పి అందరూ కూడా చెప్తూ అందరూ కూడా వార్నింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టాలు కానీ ఎవరు చెప్తారో చెప్పండి. ఇక మీదట ఎక్కడ కూడా మా మందమరి కానీ, రామకృష్ణపూర్ కానీ, కాసిపేట కానీ ఏరియాలో ఎక్కడ కూడా బయట కూర్చొని లేకపోతే తాగి బండి నడిపినా కూడా అందరూ కూడా ఇబ్బందులు పడవలసి వస్తుంది. కాబట్టి అందరూ కూడా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా తాగి బండి నడుపుడు కానీ, బయట కూర్చొని తాగుడు కానీ, గొడవ పెట్టుకుడు కానీ, చిల్లర యాక్టివిటీస్ కానీ, రౌడీ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేసినా కానీ ఎవరిని కూడా క్షమించేది లేదు, ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. ఇక మీరున్నారు, మీరు కాకుండా ఇంకా కొంచెంమంది ఉన్నారు, వాళ్ళని కూడా ఏం చేయాలో కూడా అది కూడా చేస్తాం. కొంచెంమంది రాలేదు ఇంకా. సో మీ అందరూ కూడా ఇప్పుడు మీ పోలీస్ స్టేషన్ నుంచి మీకు ఇన్ఫామ్ చేస్తారు. ఏ రోజు రావాలనో 4వ తారీఖు అనుకుంటా ఆర్కేపూర్ వెంకటేష్. ఎప్పుడు 4వ తారీఖు రోజు మెజిస్ట్రేట్ మేడం ముందు అందరూ మరి ఒకసారి తప్పైందని చెప్తారు, ఏం చెప్తారు, ఇంకోసారి చేయనని చెప్తే మెజిస్ట్రేట్ మేడం ఫైన్ ఇస్తుంది. మళ్ళీ రిపీటెడ్ అవుతూ ఉంటాక మాత్రం తర్వాత మీ ఇబ్బంది మీరు గురవాల్సి వస్తుంది, జైలు పాలు అందరూ కూడా. కాబట్టి 4వ తారీఖు రోజు పొద్దుగాల మీరు కోర్టుకు వచ్చారా, పోలీస్ స్టేషన్కి కోటే మీ ఆర్కేపూర్ పోలీస్ స్టేషన్కి పొద్దుగాల ఏ టైం రావాలి వీళ్ళు అనేందుకు లేదు. కాకపోతే ఒక పద్ధతి ఉంటుంది. ఏంటిది ఆ పద్ధతి? ఆగినామనుకో మనం బండి నడపొద్దు. నువ్వు నడిపే వాళ్ళు ఎవరైనా ఉంటే కూర్చోబెట్టుకో, తాగు, పో, ఎవరొద్దన్నారు దానికి. అని తాగి బండి నడిపితే ఏమవుతుంది? దాంతో ఏంటిది మనకు జరిగేది అంటే, నువ్వు తాగి నడపడం వలన నీకు ఇబ్బంది, ప్లస్ ఎదుటంగా వచ్చే సిన్సియర్గా తాగకుండా పాపం అన్నీ జాగ్రత్తగా వచ్చే వానికి ఇబ్బంది. అవునా కాదా? ఇప్పుడు మీ ఇంటికాడ మీ దాదాపు అందరు కూడా పెళ్ళిళ్ళైనాయి, పిల్లలు ఉన్నారు. మరి మీరు రేపు పొద్దుగాల ఏమైనా అయితే మీ వాళ్ళకి ఇంటికాడ ఇబ్బంది కదా? మీ పిల్లలు ఎంతోమంది పిల్లలు ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. మా నాన్న వస్తుండు, లేకపోతే ఏదో తెస్తాడు, పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటారు, ఇంటికాడ అమ్మ తల్లిదండ్రులు ఉంటారు, మీకు ఇబ్బంది. ఎదుటోళ్ళు కూడా పాపం వాడు ఎంత సిన్సియర్గా వచ్చినా కూడా వానికి పోయి గుర్తుతారు, వానికి ఇబ్బంది. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి, ఎవరు కూడా తాగి బండి నడపకండి. ఇంకొకటి, తాగే విషయంలో కూడా చెప్తుండే ఇప్పుడు సార్ వాళ్ళు, బయట తాగుడు అవసరం లేదు. నీకు ఇంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే మీ ఫ్రెండ్స్తోనో ఎక్కడన్నా మీరు బార్లో కానీ, లేకపోతే మీకు ఎక్కడైతే పర్మిట్ రూమ్ ఉందో అక్కడ కూర్చొని తాగుతారు కావచ్చు, అది మీ ఇష్టం. కానీ బయట కూర్చొని తాగి గొడవలు పెట్టుకున్నాడు, కొట్లాడుకున్నాడు, ఇవి అంది మాత్రం నడవయ్యాయి. కానీ మొత్తం మందు కోసమే సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, మా డీసీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రోజు కూడా బయట ఓపెనింగ్ చేసే వాళ్ళు ఎంబడబడతాం, తాగి బండి నడిపే వాళ్ళు ఎంబడబడతాం, వదిలిపెట్టేది లేదు. ముందు ఇంకా సార్ చెప్పినట్టు మెజిస్ట్రేట్ మేడంతో మాట్లాడి శిక్ష 1 రోజు 2 రోజులు జైలుకు పోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మర్డర్ అంటే కత్తితో పొడతాం, నువ్వు బండి తీసుకుపోయి తాగి కుదిరితే అది కూడా మర్డర్ కిందనే, అవునా కదా? మరి అది కూడా నువ్వు కూడా తప్పు చేస్తున్నావు, దానికి శిక్ష అనుభవిస్తావు మీరు. కాబట్టి తెలుసో తెలియకో జరిగింది, ఇన్ని రోజులు వద్దంట్లేమో. కానీ రాను పద్ధతి మార్చుకోండి. అందరు కూడా పని చేసుకొని కష్టపడి పనిచేసే వాళ్ళే, పొట్టగుడి కోసం పని చేసుకొని బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆలోచించండి, ఎందుకు చెప్తున్నా ఆలోచించండి. మా పోలీస్ వాళ్ళు ఇంతగానో మీ అందరిని పిలిపించి మీటింగ్ పెట్టి చెప్పవలసిన అవసరం లేదు. డైరెక్ట్ మీరు కోర్టుకి పంపించవచ్చు. కానీ మీరు మీ ప్రవర్తన చేంజ్ కావాలి. మీరు ఇంకా మీ నలుగురికి, మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పాలి, ఇట్లా చేయొద్దురా, మంచిది కాదు, మనకు రేపొద్దుగా మనకు ప్రాబ్లం అవుతుందని. చిన్న ఒక రోజు జైలు వేసినా కూడా రేపొద్దుగా ఎక్కడనో చిన్న కేసు అయినా కూడా ఏమవుతుంది? సెక్యూరిటీ నాకు ఓసీ లేదా ఎక్కడో కంపెనీలో పనిచేస్తా అంటే వాడు ఏమంటాడు?
మీ మంచోడా కాదా చెడ్డోడా పోలీస్ స్టేషన్ పోయి సర్టిఫికేట్ తీసుకురా, అట్లా ఏదైనా తీసుకుంటా అంటాడు. ఎవడైనా కూడా ఇవాళ ఎవరు తీసుకుంటలేడు. మరి పోలీస్ స్టేషన్కి వస్తే వీడు తాగి బండి నడుపుతాడు, వీడు యాక్సిడెంట్ చేసిండు, వీడు గుద్దిండు ఒకనికి, వీడు ఓవర్ డ్రింకింగ్ చేసిండు, అందరితో లొల్లు పెట్టుకున్నాడు, ఇవన్నీ కేసులు అని అనుకో, మీకే ఇబ్బంది. ఏ వచ్చే నౌకరు కూడా ఎవరు ఇయ్యరు మీకు. మీకు తెలుసుగా ఇవాళ రేపు చిన్న నౌకరు సంపాదించాలని కూడా 100 సార్లు చూస్తున్నారు. ప్రైవేట్ వాళ్ళు కాడు, ప్రైవేటు కంపెనీలు కూడా 100 సార్లు ఆలోచించి నౌకరిస్తున్నారు. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి, మీలో ప్రవర్తన రావాలి, చేంజ్ కావాలి. అలాగే మీ ఫ్రెండ్స్కు మీ వాళ్ళు కూడా చెప్పండి. మీరు ఇట్లా చేస్తే మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ పిలిపియాలి. ఇప్పుడు మీ కొడుకుంటాడు, ఎంత వయసు కొడుకే నీకు? 22. ఏం చేస్తాడు ఆయన? హాస్పిటల్లో పనిచేస్తాడు. ఇప్పుడు మీకు రేపు పొద్దుగాల ఏమవుతుంది? నెక్స్ట్ టైం మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, మీ భార్యను, మీ తల్లిదండ్రులు, మీ కొడుకులను ఎవరు ఉంటే వాళ్ళని కూడా పిలిపిస్తాం. వాళ్ళ ముందే చేస్తాం. మీ నాన్న తప్పు చేసిండా, మంచి చేసిండా? తప్పు చేసిండు. మీ కొడుకు ఎక్కడ పెట్టుకోవాలి ముఖం? ఎట్లా చూస్తారు అప్పుడు మీ కొడుకు? నేను అవునా కదా? మిమ్మల్ని చూసి మీ కొడుకులు నేర్చుకోవాలి, మిమ్మల్ని చూసి సిగ్గుపడొద్దు మీ పిల్లలు. దయచేసి